హాయ్ అండి, మల్టీగ్రెయిన్ పిండితో మనం లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం వాడితే మాత్రం అది బెల్లం ఎక్కువ రోజులు నిలబడదని పంచదార తీసుకున్నాను. మీకు కావాలంటే బెల్లం కూడా వాడుకోవచ్చు. క్వాంటిటీ ఇవి తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ఒక 2 స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో బొంబాయి రవ్వ వేయించుకోవాలండి. కొంచెం దోరగా ఎర్రగా రావాలండి ఈ బొంబాయి రవ్వ. ఇలా ఎర్రగా రానివ్వాలండి, బాగా వేయించుకోవాలి. ఎర్రగా వేగిపోయిందండి ఇది మనం ఈ బాండీ ఒక పక్కకు పెట్టేసుకుందామండి. మనం వేయించిన అన్ని కూడా ఈ బాండీలో పోసేసుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లోనే రవ్వ వేగిపోయింది, ఎర్రగా వేగిపోయింది. ఇది ఇలాగ పక్కన పెట్టేసుకొని మరో బాండీ పెట్టేసుకుని మనం ముందుగా 1 స్పూను నెయ్యి వేసుకుని జీడిపప్పును కిస్మిస్ బాదం వేయించుకోవాలి. 2 స్పూన్లు వేసుకుని ఈ నెయ్యి అంతా కూడా మనకి ఉండల్లోకి వెళ్ళిపోతుందండి, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఇవి కూడా కలర్ వచ్చేటట్టుగా నేను ఒక 6 జీడిపప్పు 8 బాదం తీసుకున్నానండి. ఇవి ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. వీటిని వేగిపోయాయండి. ఇవన్నీ కూడా మనము ఈ చిన్న రోట్లో వేసుకుని క్రష్ చేసుకుందాము. నేను కిస్మిస్ అండి సన్న పీసెస్ చేత్తోనే చేసేసాను. ఇవి మనం నెయ్యిలో వేసిన తర్వాత మళ్ళీ తీసిన తర్వాత కష్టం అన్నమాట. వీటిని ఇలా విడిగానే నేను కొంచెం చిన్న ముక్కలు చేసేసాను చేత్తోనే. అవి క్రష్ చేయడానికి మళ్ళీ అంతా నెయ్యి ఉంటుంది కదా, దాంట్లో కష్టం అయిపోతుంది. ఇవి కూడా వేగిపోయాయండి కిస్మిస్ కూడా. తర్వాత మనము కొబ్బరి వేసుకోవాలి. దీంట్లో పచ్చి కొబ్బరి ఉంది కదా, ఈ క్వాంటిటీ తీసుకోవాలి పచ్చి కొబ్బరి. ఇది కూడా ఉన్న నెయ్యిలోనే వేయించుకోవటం. మనం బాగా డ్రై అవ్వాలండి. రెడ్ కలర్కి వచ్చేదాకా కూడా మనం దీన్ని బాగా వేయించుకోవాలి. డ్రై అయిపోవాలి పూర్తిగా, లేదంటే ఉండలు పాడైపోతాయి. కొంచెం బాగా డ్రై రెడ్ కలర్ వచ్చేదాకా మంచి వాసన వస్తుంది, అప్పుడు దాకా వేయించాలి. ఈలోపు మనం వీటిని క్రష్ చేసుకుందామండి. కచ్చా పచ్చిగా చేసుకోవాలి, అక్కడక్కడ కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట ఉండ. ఇలా క్రష్ చేసుకోవాలి, సన్న పీసెస్గా బారుగా కొంచెం అలా వచ్చేటట్టుగా క్రష్ చేసుకోవాలి. చూడండి ఇలా వస్తాయి అన్నమాట. చక్కగా ఇలా చేసుకోవాలండి. ఇలా కొంచెం కచ్చా పచ్చిగా వేసుకుంటే మనకి పంటికి తగులుతూ ఉంటాయి, బాగుంటాయి అన్నమాట ఉండల్లో. కొబ్బరి కూడా వేగిపోవచ్చిందండి. ఇది వీలైనంత వరకు దగ్గర ఉండి సిమ్లోనే పెట్టి తిప్పుకోవాలి, లేదంటే కొబ్బరి మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. చక్కగా రెడ్ కలర్ వచ్చేదాకా తిప్పుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయండి ఉండలు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలాగో మల్టీగ్రెయినే కాబట్టి షుగర్ వేయక తప్పదండి, ఎందుకంటే మళ్ళీ బెల్లం అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. షుగర్ అయితేనే 20 days అట్లా నిల్వ ఉంటుంది ఇవి. అది మీరు కొబ్బరి బాగా వేయించుకోవాలన్నమాట. వేగిపోయిందండి కొబ్బరి. చూడండి అండి, చక్కగా కలర్ వచ్చేసింది. ఇంకా వేగిపోయినట్టే మనకి. అది తీసి ఇందాక పోసిన దాంట్లో షిఫ్ట్ చేసేద్దామండి, రవ్వ ఉన్న దాంట్లోనే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసండి. ఇందాక మనం వేయించుకున్న రవ్వలోకి దీన్ని కూడా వేసేసుకోవాలన్నమాట. కొబ్బరి వేయించినటువంటి ఇందాక వేయించిన రవ్వలోకి కొబ్బరి కూడా వేసేసుకోవాలి. ఇంకో స్పూన్ నెయ్యి పోసి మనం దీంట్లో మనం పెట్టుకున్నటువంటి మల్టీగ్రెయిన్ పిండిని కూడా దీంట్లో వేసి వేయించుకోవాలి. ఇది కూడా మనం సిమ్లోనే పెట్టి జాగ్రత్తగా వేయించుకోవాలండి, హైలో పెట్టకూడదు. ఇలా సిమ్లోనే పెట్టుకుని ఒక 5 minutes అన్నా వేయించుకుంటే పచ్చి వాసన పోతుంది అనమాట. మధ్య మధ్యలో ఈ పిండి తిప్పుతూ ఉండాలండి జాగ్రత్తగా, మాడిపోకుండా తిప్పుకోవాలన్నమాట పచ్చివాసన పోయేదాకా. ఈలోపండి మనము
ఈ పంచదారని ఇంత పంచదార తీసుకోవాలి. పంచదారని మనం మిక్సీ వేసుకుందాము. ఒక 5 యాలకులు వేసుకోవాలి దీంట్లోని. తొందరగా నలిగిపోతుంది యాలుక, మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి పంచదారని. అయిపోయింది మిక్సీ. ఇలా వస్తుందండి, ఫైన్ పౌడర్ వస్తుంది, పంచదార పౌడరు. పిండి వేగిపోయిందండి, గోధుమ పిండి, మల్టీగ్రెయిన్. ఇది కూడా మనము ఈ బాండీలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. కొబ్బరి, బొంబాయి రవ్వ, గోధుమ పిండి. అలాగే మనం క్రష్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఇలాగా కొంచెం ఆరనిచ్చండి, అప్పుడు పంచదార కలుపుకుని మనం ఉండలు చేసుకోవటమే నెయ్యి పోసుకుంటూ. అంతే, ఇంకా అయిపోతుంది. చాలా బాగుంటుందండి ఇది. పిండిలన్నీ ఇప్పుడే పోసాం కదండి, కొంచెం ఆరాలి. ఒక 10 మినిట్స్ ఆరిన తర్వాత పంచదార పొడి మనం పోసేసి నెయ్యితో ఉండలు చుట్టేసుకోవటం అన్నమాట. కొంచెం ఆరనిద్దాము. ఇప్పటికే గుమగుమ వచ్చేస్తా ఉందండి. మనం ఉంచుకున్నటువంటి కిస్మిస్ కూడా సన్నగా నేను చేత్తోనే తుంచేసాను. వేసుకొని ఈ పంచదార పొడి కూడా వేసేసుకోవాలండి. ఆరిపోయింది పిండి. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి దీన్ని. మీరు ఎవరైనా కానీ ఒకవేళ మీకు బెల్లంతో చేసుకోవాలని ఉంటే మాత్రం ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఒక 2 డేస్కి 3 డేస్కి ఇదే క్వాంటిటీతో చేసుకుంటే సరిపోతుంది. నాకు 1 కప్పున్నర పైనే పంచదార పట్టిందండి. మొత్తం అండి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ, ఇందాక మనం గిన్నెలోకి నెయ్యి తీసుకున్నాం కదా, ఆ నెయ్యి కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు చేసుకోవటమే దీన్ని. మీరు సున్నుండలు ఎలా చేస్తారో అలాగేనండి, సున్నుండలాగానే. పంచదార వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసి బెల్లం కూడా వేసుకోండి. ఒక 4 డేసే ఉంటాయి. ఇవైతే మాత్రం 15 డేస్ 20 డేస్ దాకా ఉంటాయి అన్నమాట. ఇలా కలుపుకొని ఇంకా ఉండలు చేసుకోవటమేనండి. ఇలాగా కన్సిస్టెన్సీ చూసుకుంటూ విచ్చిపోకుండా ఉండేటట్టుగా చేసుకుని పెట్టేసుకోవటం. ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటి చొప్పున మొత్తం చేసి పెట్టేసుకోవటమే. ఇలా అన్నీ చేసేసుకోవటమేనండి. పిండి మొత్తం అయ్యేదాకా చేసేసుకోవటమే. చివరిదాకా కూడా ఇలా ఉండలు చేసేసుకోవటమేనండి. అసలు ఎంత రుచిగా ఉంటాయోనండి చెప్పలేను. మీరు కావాలంటే బెల్లంతో కూడా చేసుకోండి. అయిపోయిందండి చేయటము. మల్టీగ్రెయిన్తో, గోధుమ పిండితో కమ్మటి ఉండలు తయారైనాయండి, లడ్డూలు. మల్టీగ్రెయిన్ లడ్డూలు తయారైపోయినాయి. రుచి చెప్పండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా చేసుకోండి అందరూ.